హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చేత్తో ముట్టకుండా ఎక్కువ గిన్నెలకి అంటుకోకుండా కేవలం 1/2 లీటర్ పాలతో తీసిన మీగడతో ఇలా నెయ్యి ప్రిపేర్ చేసుకోండి. మనకి 1/2 లీటర్ పైగా నెయ్యి వస్తుందండి. చాలా ఫ్రెష్గా ఉంటుంది, మంచి సువాసనతో ఈ నెయ్యి. సింపుల్గా చేసుకునే ఈ నెయ్యి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. 15 రోజుల పాటు సేకరించిన నెయ్యి అండి. 1/2 లీటర్ పాలతో తీసిన మీగడతో 15 రోజుల పాటు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మనం నెయ్యి ప్రిపేర్ చేసుకునే ముందు ఒక 2 అవర్స్ ముందు బయట పెట్టుకోండి. రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు బయట పెట్టుకొని తర్వాత ఈ నెయ్యి ప్రిపేర్ చేసుకోండి. ఇంకా ఇలా పాల మీద మీగడ కన్నా కానీ పెరుగు మీద మీగడ నెయ్యి టేస్ట్ చాలా బాగుంటుందండి, మంచి సువాసనతో. రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోండి. మనము కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోండి. డైరెక్ట్గా ఇదే గిన్నె మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువ గిన్నెలు కూడా అవసరం లేదండి. కవ్వంతో ఇలా మ్యాష్ చేసుకొని 1 వర్డ్ డైరెక్షన్లో ఒక 2 నిమిషాల పాటు తిప్పుకోండి. మనకి మీగడంతా వెన్నపూసలాగా ఫామ్ అయ్యి గడ్డలు గడ్డలుగా ఫామ్ అవుతుందండి. అంతవరకు తిప్పుకోండి. చక్కగా చేత్తో ముట్టకుండా మనకి వెన్నపూస ఫామ్ అవుతుందండి. ఇందులోకి నార్మల్ వాటర్ 1 లీటర్ వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని ఈ మజ్జిగ అంతా వంపేసుకోండి. ఇంకా కావాలనుకుంటే ఈ మజ్జిగని తాలింపు పెట్టుకొని యూస్ చేసుకోవచ్చండి. లేదనుకుంటే అవసరం లేదనుకుంటే మొక్కలకి పోసేయండి. చేత్తో ముట్టకుండా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకి వెన్నపూస గడ్డలు గడ్డలుగా. ఇవంతా ఇంకా మజ్జిగ ఏమీ లేకుండా మరొక గిన్నెలోకి వంపేసుకోండి నీట్గా. వీడియో కాబట్టి నేను గిన్నెలో చూపిస్తున్నాను, డైరెక్ట్గా షింక్లో అయినా వంపేసుకోవచ్చండి. మళ్ళీ ఒక 1 లీటర్ చల్లని వాటర్తో వాష్ చేసుకోండి. మనకి ఈ వెన్నపూస అంతా స్టిఫ్గా తయారవుతుందండి ఇలా కూల్ వాటర్ వేసుకోవడం వలన. మనకి చలికాలం అయితే నార్మల్ వాటర్ వేసుకున్నా సరిపోతుందండి. మరొకసారి ఇంకొంచెం వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసుకోండి. ఇలా మీగడ తాలికలు ఏమీ లేకుండా నీళ్ళన్నీ వంపేసుకొని ఇంకా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకోవడమేనండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని కవ్వంతో తిప్పుకుంటూ కరిగించుకోవాలండి. మంచిగా కరగాలి. మనకి ఈ వెన్నపూస అనేది కరిగి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కరిగించుకోవాలండి. ఇందులోకి మంచి సువాసన కోసం మెంతులు వేసుకోవచ్చండి. మెంతులు బదులు తమలపాకున్నా వేసుకోవచ్చండి. తమలపాకు నెయ్యిలో వేసుకున్న తింటే చాలా బాగుంటుందండి కరకరలాడుతూ. మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా తమలపాకు వేసుకొని ఇలా నెయ్యి కరిగించుకోండి. అంతే అండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్ తోటి మరొక గిన్నెలోకి వంపేసుకోండి. ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందండి ఈ నెయ్యి. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్. ఇంతవరకు వీడియో చూసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.